ఇక వచ్చేటోడు వస్తుంటాడు, పోయేటోడు పోతా ఉంటాడు. నిన్న వల్ల కేసీఆర్ ఏదో నా గుండె చీలిస్తే ఎవరో కనిపిస్తారు అంటున్నాడు. కేసీఆర్ గుండె ఇట్లా గీరుతానట, అలా వేములపల్లి జనం కనిపిస్తారట. ఉన్నారా మీరు కేసీఆర్ గుండెలా? ఉన్నారా? కేసీఆర్ గుండె గీరిస్తే సాహసీస కారపొట్ల కనిపిస్తుంది. అవునా కాదా? ఇయో గది కేసీఆర్ కథ. ఏమంటాడు ఇప్పుడు? నన్ను గెలిపిరి, నా పార్టీ అభ్యర్థులను గెలిపిరి, పేగులు దిగదాకా కొట్లాడుతా అంటాడు కేసీఆర్. ఆల్రెడీ నీ పేగులు తెంచిండి. ఆల్రెడీ మా జయవీరన్న నాగార్జున సాగర్ కాడ, మా భద్ర లక్ష్మారెడ్డి అన్న మిర్యాల కూడా కాడ నీ పేగులు తెంచి మెడలు వేసుకున్నారు. అప్పుడే ఒడిచిపోయింది. ఇంకా ఏ పేగులు తెలుపుతామని నేను అడుగుతా ఉన్నా. నేను లేస్తే మనిషిని కాదంటుడు. నువ్వు లేస్తే కదా ముందుగా కాలేజీ ఉంటే నువ్వెందుకు లేస్తావు? ఆ ఏజ్ లో కాలేజీ కూడా ఎవరు కొనలే. నేను నువ్వు మంచుకున్నానని కోరుకుంటున్నా. కానీ నువ్వు ఏం చేసినావు కేసీఆర్? ఒక్క మాట అమ్మా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరికీ ఏదో ఒక రకంగా తల్లి నువ్వు ఆ తండ్రి మీద ఎత్తుకొని తిరుగుతా ఉన్నావు కదా, ఆ బిడ్డ మీద కూడా 1,25,000 రూపాయలు అప్పు జమ చేసి పెట్టిపోయింది కేసీఆర్. ఆ అప్పు జమ చేస్తే మీ అందరి అప్పులను కాంగ్రెస్ పార్టీ తరపు ద్వారా మీరు వేసుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆయన అప్పులు తీర్చడానికే 4 నెలలు బట్టి కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే కిస్తీల పైసలకే 30,000 కోట్లు కట్టినాం మనం. కేసీఆర్ చేసిపోయిన కథ గది. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయింది అన్నట్టు కేసీఆర్ నమ్ముకొని 10 సంవత్సరాలు ఓటేస్తే 7 కాడి కథం చేసి పెట్టిపోయాడు. బర్కాస్ ఫుట్బాల్ పుట్టి తేలింది.